అందరికీ నమస్కారం. కథాసాగరానికి స్వాగతం. ఇవాళ ముగ్గురు మూర్ఖులు అనే ఓ పంచతంత్ర కథ చెప్పుకుందాం. శాస్త్ర పాండిత్యం ఎంతున్నా లోకజ్ఞానం లేనివాడు మూర్ఖుడితో సమానం అనే విషయాన్ని చెప్పే ఓ చక్కటి కథ. ఒక గ్రామంలో 4 స్నేహితులు ఉండేవారు. అందులో 3 మాత్రం సకల శాస్త్రాలు చదివారు. కానీ 4వ వాడికి ఏ విద్యలు అబ్బక విద్యావిహీనుడని పేరు తెచ్చుకున్నాడు. దాంతో మిగిలిన 3 వీడిని ఎప్పుడూ ఎగతాళి చేస్తూనే ఉండేవారు. ఒకనాడు వీరు 3 పొరుగు దేశానికి పోయి అక్కడ తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ధనం ఆర్జించాలి అని అనుకున్నారు. అప్పుడు 4వ వాడు తాను వస్తానని పట్టుబట్టాడు. అయితే ఆ 3 నీకు ఎటువంటి చదువు లేదు, నువ్వు మాతో పాటు వచ్చి ఏం చేస్తావు? పైగా నీ వంటి స్నేహితుడు మా వెంట ఉంటే మమ్మల్ని కూడా మూర్ఖులుగానే జమ్మకట్టి ఎవ్వరూ మాకు ఏ పని ఇవ్వరు. అప్పుడు మా చదువులన్నీ నీ మూర్ఖత్వం వల్ల నాశనం అవుతాయి అన్నారు. మిత్రులారా, మీకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు, నన్ను నమ్మండి. ఇన్ని రోజులు మీతో పాటే ఉన్నాను కదా, ఇప్పుడు మీరు లేకుండా ఎలా ఉండను? అందుకే మీతో పాటు వస్తానంటున్నాను. మీరు పోయే చోట నన్ను మీ 3కి సేవకుడినని చెప్పండి అన్నాడు మిత్రులతో ఎంతో అభిమానంగా. సరే, వీడి ఆలోచన కూడా బాగానే ఉంది. పైగా ఇన్ని రోజులు మనతో పాటే ఉన్నాడు కదా, స్నేహధర్మం కోసమైనా తీసుకుపోదాం అనుకుని వాడిని తమతో పాటు తీసుకెళ్ళటానికి మిగతా 3 ఒప్పుకున్నారు. సరే, 4 ప్రయాణం అయ్యారు. అలా వెడుతూ వెడుతూ వాళ్ళు ఒక అడవి గుండా నడవసాగారు. అప్పుడు వాళ్ళకి ఒక ఎముకల గుట్ట కనిపించింది. దానిని చూసి ఆ 3లో మొదటివాడు, ఈ ఎముకలు చూస్తుంటే సింహం ఎముకల్లా ఉన్నాయి, నా ప్రతిభతో ఈ ఎముకలకి ఒక రూపం ఇస్తాను చూడండి అంటూ వాటిని పద్ధతిగా అమర్చాడు. అప్పుడు అది సింహపు ఆకారంలో కనిపించింది. రెండోవాడు నవ్వి, ఓస్, ఎముకలు చూసి అవి ఏ జీవివో కనపడితే సరిపోతుందా? మరి నా శక్తి చూడు, నా మహిమతో దీనికి రక్తమాంసాలు కూడా సృష్టిస్తాను అంటూ దానికి రక్తమాంసాలు ప్రసాదించాడు. అప్పుడు అది జీవం లేని సింహం అయింది. మూడోవాడు పక్కపక్క నవ్వి, చాలు చాలే మీ 2 గొప్పలును, ఆకారం రూపం ఇస్తే సరిపోతుందా? మరి నా మహిమ చూడండి, నేను దీనికి ప్రాణమే ఇస్తాను అన్నాడు గర్వంగా. అప్పుడు విద్యావిహీనుడైన లోకజ్ఞానం గల 4వ మిత్రుడు, అయ్యో మిత్రులారా, మీకేమాత్రమైనా ఇంగితం ఉందా? సింహాన్ని బతికిస్తారా? మీకు బతకాలని ఆశ లేదా అన్నాడు లబలబలాడుతూ. నువ్వు నోరు మూసుకో, పోనీలే కదా అని నిన్ను మా వెంట రానిస్తే మాకే నీతులు చెబుతున్నావే. ఇప్పుడు దీనికి ప్రాణం పోసి దీన్ని తీసుకుని మన రాజుగారి దగ్గరికి పోయి మా గొప్పతనాన్ని చాటుకుంటాం. దాంతో ఆయన ఎంతో సంతోషించి తన కొలువులో మాకు మంచి పదవులు ఇస్తారు అన్నారు 3 ఊహల్లో తేలిపోతూ. ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంత బతిమాలినా 4వ వాడి హితోక్తులు ఆ 3 వినకపోయేసరికి, సరే, వీళ్ల కర్మ ఇలా ఉంటే నా మాటలు ఎందుకు వింటారు, ఎవరి కర్మను వారే అనుభవించాలి అనుకుంటూ ఆ 4వ వాడు దగ్గరలో ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. 4వ వాడు చెట్టెక్కడాన్ని చూసిన మిగిలిన 3 కడుపు చెక్కలయ్యేలా కాసేపు నవ్వుకున్నారు. తర్వాత 2 మిత్రులు 3వ మిత్రుడి గొప్పతనాన్ని చూపమన్నారు. అప్పుడు 3వ వాడు తన మహిమతో ఆ సింహానికి ప్రాణం పోశాడు. వెంటనే ఆ సింహం కళ్ళు తెరిచి తన ముందు కనిపిస్తున్న మనుషులను చూడగానే ఆకలితో బిగ్గరగా గర్జిస్తూ వారి వెంట పడి తరిమి చివరకు పట్టుకుని భక్షించింది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.